అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కాకినాడ వెళ్ళబోతున్నాం. మేము వెళ్ళే రోజే తొలి ఏకాదశి. సో ఇంట్లో పూజ చేసేసుకొని మా ఇంటి దగ్గర ఉన్న గంగానమ్మకి దండం పెట్టుకోవడానికి వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళినా కన్ఫామ్గా అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తాము. మార్నింగ్ 3 అయింది కాబట్టి టెంపుల్స్ డోర్ ఓపెన్లో ఉండవు. ఇంకా మేము స్టేషన్కి వచ్చి కాసేపు ఉండగానే ట్రైన్ వచ్చింది. చాలాసేపు వరకు నాకు విండో సీట్ దొరకలేదు. కరెక్ట్గా కాకినాడ వస్తుంది అనే టైంకి సీట్ దొరికింది. ఇంకా కాసేపు అలా కూర్చొని గ్రీనరీ చూస్తుండగానే కాకినాడ వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ దిగాం. ఫస్ట్ టైం కాకినాడ వచ్చాము. మేము ఫస్ట్ మార్నింగ్ ఎప్పుడో 3కి ఎక్కాము, ఇప్పుడు దిగాం. ఇంతకీ మేము కాకినాడ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మేము వారాహిదేవి అమ్మవారి టెంపుల్కి వచ్చాం కాకినాడలో. ఇక్కడ ఎదురుగా బోగన్ విల్లేజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫోటో తీద్దామని ఎదురుకి వెళ్తున్నాం. ఎస్ గైస్, ఫొటోస్ దిగుదామని రాగానే మా మావయ్య వాళ్ళ కొడుకు మా తమ్ముడు కలిసి అక్కడి నుంచో మేము కింద నుంచి రాళ్ళు వేస్తాము, పైన ఫ్లవర్స్ పడతాయి అన్నారు. కానీ వాళ్ళు నన్ను కొడతారేమో అని చెప్పి నేను దూరంగానే నించున్నాను. దూరంగా నించున్నా కూడా కొంచెం దగ్గరగా నించోమన్నారు వాళ్ళు వచ్చి. ఇంకా నించోగానే ఒకేసారి రాయి విసిరారు. కొన్ని ఫ్లవర్స్ పడ్డాయి సైడ్కి. తర్వాత అలా చూసేలోపు నా మీద కొన్ని పడ్డాయి. ఇంకా వెంటనే వద్దనేసాను, వాళ్ళు నన్ను కొడతారేమో అని భయం వేసి. ఇంకా మేము స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటో మాట్లాడుకున్నాము. అందరం ఒక ఆటోలో సరిపోమని చెప్పి ఇంకా ఆటోలో కూడా వెళ్తున్నాం. అసలు వెళ్ళే దారి ఎంత బాగుందంటే చుట్టూ గ్రీనరీ ఉంది. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది నిజంగానే. ఎండ లేకుండా మబ్బుగా ఉంది. ఇంకా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నేను ఇది చూడగానే టెంపుల్ అనుకున్నా, కాకపోతే టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళాలి. మేము జస్ట్ రోడ్ దగ్గర దిగాము. ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకం, బెల్లం అన్ని తీసుకొని లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజే అమ్మవారికి ఈవినింగ్ టైంలో ఊరేగింపు ఉందంట. అప్పటికి వారాహి నవరాత్రులు అయిపోయినాయి కదా, ఇంకా ఆ రోజు ఊరేగింపు. మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి 9 అలా అయింది టైం. టెంపుల్లో నిత్య అన్నదానం కూడా ఉంటుందంట. ఇంకా మేము కాలు కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. కొబ్బరికాయ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టిస్తున్నారు మనకి. అసలు వారాహిదేవి ఎవరు, ఆమె స్టోరీ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక షార్ట్ వీడియోలో నేను వారాహిదేవి గురించి చెప్పాను. మళ్ళీ నేను ఇప్పుడు చిన్నగా చెప్తాను, వినండి. మనకు వారాహిదేవి ఎవరో తెలియాలంటే ముందుగా సప్తమాతృకలు ఎవరో తెలియాలి. ఒకరోజు రాక్షసులందరూ దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించారంట. దేవతలందరూ ఆదిపరాశక్తిని అంటే పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి శరీరం నుండి అద్భుతమైన తేజస్సు వెలువడిందంట. ఆ తేజస్సు కౌశికీదేవిగా అవతరించారని చెప్తారు. యుద్ధం తీవ్రం అవ్వడంతో దేవతలందరి శక్తులతో సప్తమాతృకలను సృష్టించారు. సప్త అంటే 7. 7గురి దేవతల నుండి ఈ సప్తమాతృకలు ఉద్భవించారు. బ్రహ్మదేవుని శక్తి నుండి బ్రహ్మి, పరమశివుడి నుండి మహేశ్వరి, కుమారస్వామి నుండి కౌమారి, శ్రీ మహావిష్ణువు నుండి వైష్ణవి, వరాహ అవతారం నుండి వారాహి, ఇంద్రుడి నుండి ఇంద్రాణి, చండికాదేవి శక్తి నుండి చాముండి ఉద్భవించారు. ఈ సప్తమాతృకలందరూ అమ్మవారితో కలిసి రాక్షస సైన్యాన్ని సంహరించారు. ఈ సప్తమాతృకలలో 5వ వారే వారాహిదేవి. ఇంకా నేను అమ్మవారి స్టోరీ చెప్తుండగానే టెంపుల్ వాళ్ళే ఇక్కడ అమ్మవారిని పెట్టారు. సో అక్కడికి దండం పెట్టుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా అమ్మవారి గురించి అవ్వలేదు, ఇప్పుడు కూడా చెప్తాను. సప్తమాతృకలు దేవతల శక్తి రూపాలు అయినా వారందరికీ మూలం ఆదిపరాశక్తియే. అందుకే వారిని ఆదిపరాశక్తి అంశాలుగా పూజిస్తారు. ఇప్పుడు మేము ఒత్తు వెలిగించి అమ్మవారికి చూపించి గుడి దగ్గర పెడుతున్నాము. ఇప్పుడు నేను అమ్మవారి గురించి ఇంకొక విషయం చెప్తాను. లలితా త్రిపుర సుందరీదేవి బండాసుడిపై యుద్ధం చేసినప్పుడు వారాహిదేవి ఆమె సైన్యానికి సేనాధిపతిగా నిలిచారని చెప్తారు. ఆమె ధర్మాన్ని కాపాడుతూ సైన్యాన్ని విజయానికి నడిపించారు. అందుకే ఆమెను దండనాయకి అని కూడా పిలుస్తారు. ఇంకా ఈ టెంపుల్లో లడ్డు, పులిహోర కూడా ప్రసాదం ఉంటుంది. ఇంకా ఇక్కడ టెంపుల్కి వచ్చాం కదా, గుర్తుగా ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నా. ఇంకా ఆ రోజే ఏకాదశి, ఎందుకో నాకు ఈ వెంకటేశ్వర స్వామి నామం ఉన్నది కనిపించింది. ఇంకా చాలా నచ్చి తీసుకున్నా. ఇంకా దర్శనం మాకు ఒక 15 minutesలో అయిపోయింది. బాగా జరిగింది దర్శనం. ఆ రోజు ఏకాదశి కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అవ్వదేమో అనుకున్నాం. ఎందుకంటే వేరే ఊరు వచ్చాం కదా, మన ఊర్లో ఉంటే గుడికి వెళ్ళే వాళ్ళం. ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళం. ఇంకా ఆటో ఎక్కి సగం దూరం రాగానే వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది మాకు. ఇంకా ఆటో వాళ్ళని ఆపమనగానే చక్కగా ఆపారు. మేము ఇంకా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ నాకు ఎందుకో చాలా నచ్చింది. పైన దేవుడు ఉంటారనమాట, మనం మెట్ల నుంచి రావాలి. ఇక్కడేమో ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ దగ్గర నుంచి మనం వస్తాం పైకి. ఇంకా ఆ టెంపుల్లో ప్రసాదంగా ఖర్జూరం ఇచ్చారు. మేము అందరం గుడికి వెళ్తే వీడు చక్కగా ప్రసాదాలు తింటున్నారు కూర్చొని. ఇంకా ఇక్కడైతే మా మావయ్య వాళ్ళ కూతురు ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పి వీడియో తీయమంది, కానీ చూస్తే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఇక్కడ టెంపుల్ కూడా బాగుంది. ఇంకా ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చేసాము. మా వాళ్ళు వేరే ఆటోలో వస్తున్నారు కదా, వాళ్ళ కోసం మేము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆగాము. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాం. నాకు ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం చూడగానే ఎక్కర్లేని ఆనందం వచ్చేసింది. ఎందుకో తెలీదు, చాలా నచ్చుతుంది నాకు. ఆ విగ్రహం పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి
టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళి బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది, అది ఓపెన్లో లేనట్టుంది. ఇంకా దగ్గర కూడా మేము వెళ్ళి ఏం చూడలేదు. ఇక్కడ క్లౌడ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అమ్మవారి దర్శనం అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఏకాదశి, కుదరదేమో అనుకున్నాం దేవుడిని చూడడం, వెంకటేశ్వర స్వామిని. కానీ ఆ దర్శనం కూడా అయింది. వచ్చేదారిలో పెద్ద ఆంజనేయ స్వామిని కూడా చూసాం, అక్కడ కూడా ఆపారు ఆటో వాళ్ళు. సో ఇప్పుడు బీచ్కి వచ్చాం. గాలి కూడా బాగా చుట్టంతా. ఇంక ఇక్కడైతే ఎవరో బాల్ వదిలేసినట్టున్నారు. ఆ బాల్ కూడా మా వాళ్ళకే దొరికింది. ఇంకా మా వాళ్ళు ఇలాంటివి దొరికితే వదలరుగా, దాన్ని పీకి పాకం పెడతారు. నా కలర్ మ్యాచింగ్ అని చెప్పి నా మీదకి విసిరాడు. ఆ బాల్ లాస్ట్లో ఏమైందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఇంటి దగ్గరే చపాతీలు చేసుకొని తెచ్చుకున్నాం. సరే అని చెప్పి తినేసాక బీచ్ దగ్గరికి లోపలికి వెళ్దాం అనగానే మా అత్తకి మా మావయ్యకి ఈ క్రాబ్ కనబడింది. అది బ్రతికే ఉందంట. ఇంకా వాటర్లో వదిలేసాం. తర్వాత ఈ బీచ్ లో అయితే మాకు చాలా కనిపించాయి ఇలాంటివి. మేము 10 to 11:30 వరకు అదే బీచ్ లో ఉన్నాం. పైన ఎండ అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాం. టైడ్స్ అయితే చాలా పెద్దవే వస్తున్నాయి. అయినా నాకు నార్మల్గానే వాటర్ భయం. ఇంక నేను అసలు దగ్గరికి వెళ్ళలేదు. ఏదో స్టార్టింగ్లోనే నించున్నాను అంతే. ఇంక ఇక్కడ చూసారు కదా, అక్కడ బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ వీళ్ళు ఆడుతూ ఆడుతూ వాటర్లో పడేశారు. అది దగ్గరికి వస్తుందేమో అని చూసారు కానీ అది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. అది మనది కాదు కదా, అందుకే వెళ్ళిపోయింది. అసలు మాకు ఈ షెల్స్ అయితే చాలా కనిపించాయి బీచ్లో. మేము అసలు ఉప్పడ బీచ్ అనుకున్నాం, కానీ ఆ గుడికి ఈ బీచే, ఏంటిది పేరు, ఎన్టీఆర్ బీచ్ దగ్గర అన్నారు. సరే అని ఎన్టీఆర్ బీచ్కి వచ్చాం. బాగుంటుందో బాగోదో అనుకున్నాం. చాలా బాగుంది. ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే ఉన్నాము. ఎండ కూడా ఉంది. ఫొటోస్ ఏదో బాగానే వచ్చాయి, కానీ చాలా బాగా. బోట్లో కూడా తీసుకెళ్తున్నారు ఈ బీచ్లో. ఇంకా ఫోటోషూట్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నేను కిరణ్మయ్య అయితే అదే ఇందాక మాట్లాడింది కదా మా మామయ్య వాళ్ళ కూతురు తన, మేమిద్దరం అయితే ఫొటోస్ దిగుతున్నాం. మా తమ్ముడు మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు అలా నడుస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి గాలికి ఇసుక ఎలా లెగుస్తుందో పైకి. ఏంట్రా ఇల్లు కడతారా? మా వాళ్ళకి బీచ్లో ఆడుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కడతానని కూర్చున్నారు. చుట్టూ వాల్ కట్టారు కానీ మధ్యలో ఇల్లు ఎలా కట్టాలో మర్చిపోయారు. మళ్ళీ మా కిరణ్ మీద అడుగుతున్నారు ఎలా కట్టాలని చెప్పి. ఇల్లు కడదామని వచ్చిన పెద్దోళ్ళు ఇల్లు కట్టాలి ఎలాగో మర్చిపోయారు. ఇదేంటి వాలా? ఇలా ఒక్కొక్కరికి నచ్చిన ప్లాన్ వేసి చూపించాం కానీ లాస్ట్కి ఏం కట్లా అలా వదిలేసాం. నిఖిల్, నీకు, నాకు, కిరణ్మయ్యకి, చరణ్కి, ప్రవళికకి 5 సరిపడేలా ఇల్లు కట్టండి. ఇక్కడే ఉండిపోతాం కాకినాడ. నేను అన్న మాటకి మా ఓడ అసలు ఏం సమాధానం చెప్పాలి, ఆడికి ఏమనిపించిందో కానీ అలా ఆలోచిస్తున్నాడు ఇంకా ఇల్లు ఎలా కట్టాలని చెప్పి. ఏంటి ఇది ఎలా తిరుగుతుందో. ఇక్కడ మా అత్త వాళ్ళకి ఇది కనిపించింది అనమాట షెల్లో. అది ఎలా తిరుగుతుందో చూడండి. ఇది ఇప్పుడే దొరికింది మా అమ్మోళ్ళకి. ఇది ఎలా తిరుగుతుందో చూడండి. ఇది చేతిలోకి వచ్చింది. ఇంకెందుకు ఉన్నది, ఆల్రెడీ ఉంది కదా దీంట్లో, ఎందుకు ఉంచడం అని చెప్పి వాటర్లో వదిలేస్తున్నాం దీన్ని. చూడండి మీరు కూడా. వదిలేద్దామా? ఇల్లు కట్టకుండా వాల్ కట్టి వదిలేసి మా తమ్ముడు చక్కగా పడుకున్నాడు. ఇక్కడ నెత్తి మీద కరెక్ట్ గా సూర్యుడు ఉన్నారు. ఆ టైంకి కరెక్ట్ గా 11 అయింది. వాడికి ఎందుకు అలా అనిపిస్తుందో చక్కగా పడుకున్నాడు, వాడికి చల్లగా ఉన్నట్టు. ఇప్పుడు మేము బోగెన్ విలేజ్ కోద్దామని వచ్చాము. ఇందాక కోసుకుంటే అక్కడే బీచ్లో ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ కనిపించలేదు మాకు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నాయి. ఫైనల్లీ పువ్వులు సాధించాం. ఇంక ఇప్పుడు పువ్వులు తీసుకొని మళ్ళీ బీచ్లోకి వెళ్ళి ఫోటోలు తీయడం అవ్వదని చెప్పి ఇంక ఇక్కడే దిగేసాము. అసలు ఈ రోజు మా అందరికి ఎంత దాహం వేసిందంటే ఎన్ని వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగామో అయినా కూడా దాహం తీరలేదు. ఇంకా లంచ్ తీసుకొని అందరం స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడైతే ఫొటోస్కి కొంచెం ప్లేస్ బాగుంది, కానీ ఓపిక లేదని అసలు ఫొటోసే దిగలేదు. ఇలా ఎక్కడ కుక్కలు కనిపించినా కన్ఫామ్గా వీడియో తీస్తాను. ఒకవేళ నేను చూడకపోయినా కూడా మా వాళ్ళు అదుగు కుక్కలు ఉన్నాయి వీడియో తీ అని చెప్పి ఏడిపిస్తారు నన్ను. ఈ స్టేషన్ లో కూడా చాలా కనిపించాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అసలు మేము అక్కడ ఉన్నది హాఫ్ డేని. ఆ హాఫ్ డే లోనే ఎనర్జీ అంతా అయిపోయింది. దీనికంటే పెద్ద జర్నీస్ చేసాము, కానీ ఎందుకో తెలీదు ఆ రోజు అయితే నాకైతే ఓపిక అయిపోయింది. ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉందని చెప్పి మేము అందరం బయటకు వచ్చాం. మా అమ్మ వాళ్ళు అందరు లోపల ఉన్నారు. మేము వచ్చింది వెళ్ళింది బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ వైపే, అందుకే ఈ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందని చూద్దామని వచ్చాం. సో దిస్ ఈస్ అవర్ కాకినాడ ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.